సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మార్వాడి ఇష్యూ పైన అయితే చాలా వీడియోలు అయితే వైరల్ కావడం జరిగింది. అసలు ఈ మార్వాడి ఇష్యూలో హైందవి గారు కల్పించుకొని ఎందుకు మాట్లాడారు, తనేమన్నా మార్వాడియా, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంది అని చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది. దానికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ తెలంగాణ శ్యామన్న కూడా మాట్లాడిండు. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ విషయం చూసుకున్నట్లయితే ఎందుకని మీరు ఈ విషయంలో కల్పించుకొని మాట్లాడాల్సి వచ్చింది? కల్పించుకొని మాట్లాడడం ఏం లేదు. ప్రతి ఇష్యూ పైన కూడా మేము అడ్రస్ చేస్తూ ఉంటాను. నేను ఏ సమస్య పైన అయినా కూడా, అది మన తెలంగాణ సమస్య కానివ్వండి, లేకపోతే దేశంలో ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే మహిళల విషయంలో కానివ్వండి, ఇట్లా రకరకాల ఇష్యూస్ పైన నేను టాపిక్స్ పైన రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాము. ఈవెన్ టీవీలలో డిబేట్స్కి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయం కూడా 2-3 నెలల నుంచి తిరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. చూద్దాం అసలుకి ఏంటి, ఒకసారి విషయం తెలుసుకొని మాట్లాడదాం అన్న దాంతో నేను వీడియో మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియోని ఏం చేశారంటే, నేను నా పర్సనల్ అకౌంట్లో పెట్టుకుంటే చాలా వైరల్ చేసేసారనమాట ఆ వీడియోని. దాంతో అందరికీ తెలిసిపోవడము ఏంటి ఇట్లా మాట్లాడిందని. నేను పక్కా తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఉద్యమకారిని నేను. తెలంగాణ కోసం పోరాడిన మీరు తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు ఇట్లా మాట్లాడడం అంటే, ఒక దళిత బిడ్డని కొట్టినప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక క్వశ్చన్ అందరి లోపల ఉంది. మరి సపోర్ట్ ఇక్కడ ఎవరిని చేయలేదు మనం, కానీ మీరు మాట్లాడింది సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది కదా. ఇప్పుడు ఏదైనా వీడియోని మనము 2 యాంగిల్స్లో చూడొచ్చు. ఒకటి మనం అర్థం చేసుకునే విధంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకు సంబంధించినటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేశారంటే, అరే ఈమెంది ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి అని ఒక కాంటెక్స్తో ముందరకు వచ్చి, జనరల్గానే సహజంగా ఏంటంటే, మేము ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్న ఉద్దేశంతోనే కావచ్చు, లేకపోతే నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా మనం పోస్ట్ ప్రతిదానికైనా స్పందిస్తుంటాం. కాబట్టి సహజంగానే వీళ్ళు ఏంటంటే ఒక ప్రొపగండాను క్రియేట్ చేయడం అనేది మొదలుపెట్టారు. అందులో విషయంగానే ఇది కూడా అయింది యాక్చువల్గా చెప్పాలంటే. మీరు బీజేపీ కార్యకర్త కాబట్టి, బీజేపీ అంటేనే ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మొత్తం కలిసి వీళ్ళందరూ మార్వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మరి దళితులు ఏం కావాలి, తెలంగాణ బిడ్డలు ఏం కావాలి అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి ఇదే చాలా రాంగ్ అనమాట. బీజేపీ అనగానే ఏదో దళితులను దూరం పెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ అదే మా పార్టీలో ఇవాళ మనం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాం, మరి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మరి ఆ విషయంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాం కదా మనం. మరి బహుజన బిడ్డలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ మనది. బీసీలకే మొత్తం రిజర్వేషన్స్ ఇవ్వాలి, అక్కడ 10% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వబోతున్నారు, అది వద్దు మొత్తం బీసీలకే ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఇవాళ దళిత వ్యతిరేక పార్టీ అయిపోయింది ఆమెకి. ఇవాళ కాదు కదా, బీసీల కోసం ఎంత కృషి చేస్తున్నామో దళితుల విషయంలో కూడా మేము అంతే కొట్లాడుతున్నాము. నేరేళ్ల దళితుల విషయంలో మా బండి సంజయ్ అన్న గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అక్కడ అడుగుతూ తెలుస్తుంది అందరికీ కూడా. కాబట్టి కొట్లాడినట్టు కాదు. ఇక్కడ నేనేంటి అని అంటే, మన తెలంగాణ భాషలో మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ వేలలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట దాన్ని. కాబట్టి అందరూ రకరకాలైనటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి పెద్దగా చర్చించుకునేది ఏం లేదు. అన్నీ స్పందించినట్టు మనం ఈ విషయం పైన స్పందించాం. కానీ ఈ విషయాన్ని మరి మీరు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతున్నారు అనేది వీళ్ళు చెప్పాలి విషయం ఏంటి అన్నది. కానీ మీరు ఈ విషయం పైన మాట్లాడి అంటే దీన్ని మీరు మనుషుల దాకా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే ఉంది మీ ప్రతి మాట కూడా. కానీ ఒక మనిషిని పట్టుకొని కొట్టడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనే టాపిక్లో మీరు ఎందుకు మాట్లాడట్లేరు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మీరు, ఈ కొట్టిన విషయము, పాట పాడిన విషయము, అరెస్ట్ అయిన విషయం, ఇవన్నీ కూడా ఆఫ్టర్ నా వీడియో తర్వాత నాకు విషయం ఇదంతా కూడా తెలిసింది. మీరు తెలియకుండా ఒక టాపిక్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి తెలియకుండా కాదు, ఈ మార్వాడి గో బ్యాక్ అన్నది నినాదం ఏదైతే ఉందో అది 2-3 months నుంచి కూడా మన సోషల్ మీడియాలో తిరుగుతుంది అనమాట. తిరుగుతున్న టాపిక్ పైన నేను మాట్లాడడం జరిగింది. ఎందుకోసం గో బ్యాక్ అనాలి? మనము ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను గో బ్యాక్ అందాము, మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గో బ్యాక్ చేద్దాము, రండి మరి మనం అందరం కలిసి పోరాటం చేద్దాము. ఎందుకంటే ఈ విషయం పైన నేను ఆల్రెడీ రోహింగ్యా విషయం పైన మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి రమ్మని చెప్పినాను నేను. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణలో మార్వాడీలు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారన్న విషయం నేను అక్కడ చెప్పానమాట. తెలంగాణలో కాదు, అసలు బేసికల్గా మార్వాడీలు ఏ విధంగా పనిచేస్తారు, వాళ్ళకి ఎందుకు అంత కమిట్మెంట్ ఉంది, మనకు ఎందుకు కమిట్మెంట్ లేదు, మనం ఎందుకు ఇవాళ గో బ్యాక్ అనాల్సి వస్తుంది? తెలంగాణ సాధించుకున్నాం మనమే కదా. మన తెలంగాణలో ఇవాళ మళ్ళీ వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అంటున్నాం మనము? అంటే మనకంటూ ఒక ఉద్దేశం లేదనే కదా. ఇక్కడ మన సాధించుకున్న తెలంగాణలో మనం అభివృద్ధి చెందాల్సిన తెలంగాణలో ఇవాళ ఎవరో అభివృద్ధి చెందాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్న మాటనే అది రాంగ్ అనమాట. శ్యామ్ గారు నమస్తే అండి. ఓకే, వాళ్ళ వర్షన్ ఏదైనా ఉంటే వాళ్ళు మీ ఛానల్ వేదికగా వినిపించమని చెప్పండి.
మీరు అడగండి, మీకు మళ్ళీ మేము చెప్తాం. ఎందుకంటే అంటే ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఏమున్నాయో మాకు తెలిస్తే మేము కూడా మాట్లాడగలుగుతాం కదండి. ఆల్రెడీ అన్ని ఛానళ్ళలో చెప్తా ఉన్నాను మేడం. వాళ్ళ దృష్టి కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. నేను అడిగిన ఇప్పుడు వాళ్ళు సమాధానం ఏమంటున్నారు చెప్పాలి. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఓన్లీ మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ పైననే మాట్లాడినా కానీ నాకు ఈ గొడవైన విషయం తెలియదు అంటున్నారు హైందవి గారు. వాళ్ళకి తెలియదు మేడం. వాళ్ళకు 120 మందిని కుల దురహంకార హత్యం చేసి చంపేశారు. ఏం తెలియదు వాళ్ళకు. ఇలా దాడులు చేస్తారు, ఏం తెలియదు. కులం పేరుతో తిడతారు, ఏం తెలియదు. వీళ్ళకి ఏం తెలియదు మేడం. వాళ్ళకి ఏం తెలుస్తాయి? వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు అయితేనే తెలుస్తాయి. ఇప్పుడు మీకు ధమ్కి కాల్స్ కూడా ఇచ్చారు కదండి మార్వాడి నుంచి కూడా. ఆల్రెడీ నాకు అలా వచ్చిన కాల్స్ రికార్డులు బయట పెడితే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. నేను ఒక్కటే పెట్టాను. ఇప్పుడు ఇంకా అసలు సగం ఇది కూడా రావట్లేదు. మొత్తం హిందీలో మాట్లాడుకుంటూ నేను తెలంగాణ నాది అంటున్నాడు వాడు. నేను ఏం చెప్పాలి? ఇప్పుడు మీరు ఏమంటారండి దీనికి? ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కదా. నేను అదే విషయం చెప్తున్నాను కదా, తమ్ముడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఇవాళ ధమ్కీలు వచ్చినాయన్న సంగతి వాళ్ళు చెప్తున్నారు. అది మార్వాడిలో నుంచి వచ్చినటువంటి ధమ్కీలు ఉండొచ్చు. మీకు మార్వాడి నుంచి ధమ్కి రాలేదా అండి? అదే 40 ధమ్కీలు వచ్చాయి మేడం. మార్వాడీస్ నుంచే వచ్చినాయి. అలా కాదండి, ఇప్పుడు ఇష్యూ అన్నది వాళ్ళకు ఇష్యూ రేజ్ చేసింది శ్యామ్ అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి ఈ అబ్బాయికి వాళ్ళు చేసి ఉండొచ్చు కాల్స్. 1-2 కాల్స్ ఏదో మేము కూడా వైరల్ అయినవి విన్నా నేను కూడా కాల్స్ని. నేను దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వాస్తవానికి ఏంటి అని అంటే వీళ్ళు పోరాటం చేసినటువంటి విషయం పైన నేను అదే పొద్దుగాల మాట్లాడినప్పుడు శ్యామ్తో ఇదే మాట చెప్పినాను నేను. ఎందుకోసం అని అంటే మన తెలంగాణలో మనము మెజారిటీ ఉండాల్సినటువంటి దగ్గర మనం ఎందుకోసం అని చెప్పేసి ఇలా గో బ్యాక్ అని చెప్పేసి ఎందుకు అనాలి? మనది మనం పెంచుకుందాము, మన వృత్తులను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం తప్ప పక్కన గో బ్యాక్ అని అంటే మనకేం వస్తుందండి? వాళ్ళను ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. మీరేమంటారు శ్యామ్ గారు దీనిపైన? ఇప్పుడు మేడం ఇది నేను అనేది కాదు, మిగతా కులాలు అంటా ఉన్నాయి. వాళ్ళందరూ ఎందుకు అంటున్నారు అనేది వాళ్ళు ఆలోచించాలి. నేను ఒక్కరిని కాదు, తెలంగాణ సమాజం మొత్తం అంటా ఉంది. దానికి సమాధానం చెప్తారు అక్క. తెలంగాణ సమాజం అంతా కూడా అంటుంది అన్న రోజు చూద్దామండి ఎట్లయినా అవుతుంది. మరి ఎందుకోసం అని అంటే ఎవరండి పిలుపునిచ్చింది? ఎవరు కూడా పిలుపుని ఇవ్వలేదండి. మీరు ఆమన్గల్లో ఎక్కడో ఇచ్చారు అని చెప్పి అమ్మన్గల్లో సోమవారం రోజు అదే చెప్తున్నాను. ఆమన్గల్ విషయమే చెప్తున్నాను నేను. ఆమన్గల్లో విశ్వకర్మ వాళ్ళు ఎవరో పిలుపునిచ్చారని చెప్పేసి అని విషయం తెలిసింది మాకు కూడా. కానీ ఇవాళ కాదు తమ్మి, మనకు పరిచయం ఇప్పుడు నువ్వు కూడా నాకు పరిచయం లేదు. నేను ఇవాళ నీ కాంటెక్స్లో నేను అసలు మాట్లాడలేదు ఈ విషయం పైన. నేను ఏ రోజు కూడా మార్వాడి గోబ్యాక్ అన్న విషయం పైన మాట్లాడిన తప్ప ఒక తెలంగాణ శ్యామో లేకపోతే ఇంకెవరో చేసినటువంటి విషయం పైన నేను మాట్లాడలేదు. కాంటెక్స్ట్ అది కానే కాదు అసలుకి. మీరు దీన్ని రిలేట్ చేసుకుంటాము అని అంటే ఇంకా మనం ఏం చేయలేము కదా దానికి. ఇప్పుడు మీ గురించి ఇవాళ వరకు నేను ఒకసారి కూడా మాట్లాడలేదు. ఈవెన్ ఇవాళనే నేను ఫస్ట్ టైం తనతో మాట్లాడడం కూడా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ప్రత్యక్షంగా కలిసింది కూడా లేదు. కాబట్టి ఏంటంటే మేము కేవలము ఒకే నినాదం ఏదైతే మార్వాడి గోబ్యాక్ అన్నారో ఆ నినాదం మీరు ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఉంది కదా. ఆ రీజన్ ఏదైతే ఉందో అది నువ్వు తీసుకొచ్చి మా దగ్గర పెట్టు. మా దగ్గర మమ్మల్ని సంప్రదించాలి కదా. సంప్రదించిన మా దగ్గర పెట్టారండి రీజన్. మరి మీరు రీజనే లేకుండా అసలు అప్పుడు మాట్లాడినప్పుడు గో బ్యాక్ అనే దానిపైన మరి ఇప్పుడు కూడా మీరు మాట్లాడాలి కదా. మార్వాడి గో బ్యాక్ అన్న విషయం పైన మాత్రమే మేము స్పందించినాము. ఇదే విషయం పైన ఒకవేళ వచ్చి మాతో మాట్లాడతామని అంటే వచ్చి మా పార్టీ మా సంజయ్ అన్న గారితో మాట్లాడండి. మరి నేను మా సంజయ్ అన్న కూడా స్పందించండి ఈ విషయం పైన. కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడండి. మరి ఆయనతో మాట్లాడాలి కదా మీరు కూడా. చెప్పండి శ్యామ్ గారు. నేను చెప్తున్నాను మేడం, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ థ్రెటన్ కాల్స్ చేస్తే తెలంగాణ సమాజం అది మనం చేసింది కాదండి, మనం ఎవరం చేయించలేదు కూడా. ఒప్పుకోండి మీకు. థ్రెటన్ కాల్స్ చేస్తే తెలంగాణ సమాజం భయపడదు. తెలంగాణ సమాజం లబ్బర్ బుల్లెట్లకు తట్టుకున్నది. తెలంగాణ సమాజం తుపాకీ గుండ్లకు తట్టుకున్నది. నేను ఇందాకనే చెప్పిన నీకు తెలంగాణ ఉద్యమకారినిగా నేను కూడా ఇదే మాట చెప్తున్నా. తెలంగాణలో చెప్పండి. అవును, 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ వ్యాపారాలు గో బ్యాక్, మార్వాడి వ్యాపారాలు గో బ్యాక్, గుజరాతీ వ్యాపారాలు గో బ్యాక్ అని నేను అనడం కాదు. ఈ రోజు 4 కోట్ల సమాజం కుల వృత్తులు చేసుకునేటువంటి పంచవృత్తులు అనుకోవచ్చు, లేకపోతే యాదవులు అనుకోవచ్చు, ముద్రాజులు అనుకోవచ్చు, మాలోళ్ళు అనుకోవచ్చు, మాదిగోళ్ళు అనుకోవచ్చు, సబ్బండ కులాలు ఎందుకు మేడం, రెడ్డి వ్యాపారం చేసుకునేటువంటి సంఘాలు కూడా ఈ రోజు ఏమంటారు బైకాట్ రాజస్థాన్ మన గుజరాతీ వస్తువులు అని చెప్పేసి నాకు కరపత్రం పెట్టాడు అన్న. మీకు పెడతాను, వాట్సాప్ చేస్తాను. ఇది నా ఒక్కడి సమస్య ఇది కాదు శ్యామ్. నేను కూడా అదే చెప్తున్నాను. నేను చెప్తున్నది ఒకటే, మీడియాకి కూడా ఇదే మాట చెప్తున్నాను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏది అన్నది శ్యామ్కో లేకుంటే హైందవికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం కాదు ఇది. నేను అసలు కౌంటర్ ఇచ్చింది నాకు కానే కాదు. నేను ఈ కౌంటర్కి
నా వీడియోకి ఎలాంటి సంబంధం లేదు వాస్తవానికి. మార్వాడి అవునా, గోబ్యాక్ శ్యామ్ గారు? ఎందుకోసమంటే వికారాబాద్ లో రెండు నెలల కిందట జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, నాయి బ్రాహ్మణులను ముస్లిమ్స్ వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించి అక్కడ వాళ్ళు సెలూన్ పెట్టుకుంటాము అన్న రోజు, ఆ రోజు నేను ఎక్కడ పోయారు మరి వీళ్ళందరూ కూడా? పెద్దమ్మ తల్లి గుడి విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదు చెప్పండి శ్యామ్ గారు? మరి రండి, మరి మీరు కూడా రండి. సమ్మక్క సారక్క విషయంలో కూడా మేము స్పందించినాము. ఆ విషయం ఇప్పుడు సమ్మక్క సారక్క విషయంలో కూడా మేము స్పందించినాం. మీకు తెలియకపోతే మేము ఏం చేస్తామండి? అరే ఆ రోజు నాగరాజు అనేటువంటి దళిత యువకుడిని, కాదండి, సరూర్ నగర్ లో నాగరాజు అనేటటువంటి దళిత యువకుడిని అర్ధరాత్రి పూట ఒక ముస్లిం చంపేసిన రోజు నువ్వు ఎక్కడ పోయినారు? మరి మీరందరూ కూడా దళిత సంఘాలన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఆ కోమట్లను సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి కంచా ఇరయ్య గారు మాట్లాడిన రోజుకి ఏడికి పోయారు మీరందరూ కూడా? నేను చెప్పేది వినాలి కదా, నేను చెప్పేది వింటా. మీరు కోంటలు వృత్తిని కూడా ధ్వంసం చేస్తున్నారు. కోంటలే అరే కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి అని కంచా ఇరయ్య మాట్లాడిన రోజు మీరు ఏడికి పోయారు అని అడుగుతున్నాం మేము. వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడే రోజు మీరు ఎక్కడ పోయిర్రు? మరి అదే మేడం, ఆయన మాట్లాడింది కదా, ఆయన్ని అడగండి, వివరణ చెప్తాను. అరే మరి నేను అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడినో వాళ్ళు వివరణ ఇవ్వగలుగుతారు కదా ఇక్కడ విషయం ఏంటి అన్నది. ఇంకొకళ్ళకు కాల్ చేసి మాట్లాడుతున్న వివరణ రాదండి ఇక్కడ. శ్యామ్ గారు ఏంటి అన్నది తెలుసుకోవాలి. మీరు అసలు మార్వాడి వీళ్ళ దగ్గర విషయం ఉండదు మేడం, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ నేను మార్నింగ్ మాట్లాడేది బండి సంజయ్ దాడుల వైపు ఉన్నాడా, దాడుల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళ వైపు ఉన్నాడా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ బండి సంజయ్ తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిచాడా? మాధవిలత ఈ రోజు తెలంగాణ సమాజాన్ని ఓట్లు అడిగి ఎక్కడ కూడా ఎలక్షన్ లో నిలబడకూడదు. రాజా సింగ్ మహారాష్ట్ర, గుజరాత్ లేకపోతే ఈ పెట్టుబడిదారుల వైపు ఉన్నాడా, తెలంగాణ ప్రజల వైపు ఉన్నాడా స్పష్టం చేయాలి. ఆయన క్లారిటీ ఇవ్వాలి. కానీ మాధవిలత గారు కూడా స్పందిస్తూ ఒక అమ్మాయిని మూతిపళ్ళు రాలగొడతా అని మాట్లాడే అంత ఎక్కడుంది అది? ఆయన ఒక జర్నలిస్ట్ ని మాత్రం బాడీ షేమింగ్ చేయొచ్చు, బోనం ఎత్తుకుంటే తులసి వనంలో గంజాయి మొక్క అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయొచ్చు. ఆమె మాత్రం కాదా మనిషి? ఎంతమంది ఆడపిల్లలు ఇది చేశారు? అవును మేడం, నన్ను వ్యక్తిగతంగా వాడు వీడు అంటావా? 100% నా మా తల్లిని, మా అమ్మని, మా నాన్నని ఇంతవరకు నన్ను వాడు వీడు అనలేదు. ఎవరమ్మా అనడానికి? అంత పెద్ద స్థాయిలో ఉండి నువ్వేమన్నా నాకు ఓబెట్టిందనవా? 5-10 నాకు సాయం చేసిందనవా? నువ్వు ఎవరు నన్ను అనడానికి? నా పోరాటం నేను చేసుకుంటున్నామ్మా, నీ పోరాటం నువ్వు చేసుకో అని చెప్పా. వాడు వీడంటే పడడానికి మేము ఏమైనా అలకగున్నావా? బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము. ఈ అగ్రకుల దురహంకారంతో అన్నది ఆమె నన్ను. నేను దళితున్నని తెలుసు తనకు. కానీ ఇంకో పాయింట్ కూడా రేస్ చేసిరు కదా, మరి ఇట్లాంటి చాలా ఇష్యూస్ జరిగినాయి, అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలే, ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి. నా చరిత్ర తీసుకోండి, నా నేపథ్యం తీసుకోండి. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడతారండి. మీరు నా చరిత్ర చూడండి ఒకసారి, మీరు వెళ్ళి అడగండి. ఎవరైతే ఇష్యూ రేజ్ చేసిండో పిడమర్తి రవి గారిని వెళ్ళి అడగండి, హైందవి గారిని తెలియదేమో అడగండి. ఏబీవీపీ నుంచి మేము ఎంత పోరాటం చేసిన మన సంగతి వాళ్ళకి తెలుసు. మీరు ఎందుకోసం అని చెప్పేసి అని ఇట్లా కాదండి. మీ ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటది ఖచ్చితంగా. శ్యామ్ గారు నేను కాదంటలేను, మీరు కూడా ఉద్యమకారునే కావచ్చు. కానీ ఒక విషయం చెప్తా వింటామి. ఎందుకోసం అనంటే ఇప్పుడు ఎవరి ప్రత్యేకత వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే, ఎవరు ఏ విధంగా పోరాటం చేస్తున్న సంగతి. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఇవాళ కొత్తగా మాకు తెలిసినటువంటి వ్యక్తి. నాకైతే ఇవ్వాలని తెలుసు, నేను కూడా నీకు ఇవ్వాలని తెలుసు. నేను అదే చెప్తున్నాను అందుకని చెప్పేసి. కాబట్టి నాకు కూడా తెలియదమ్మా, నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను అదే విషయం చెప్తున్నది. ఇప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు తెలియనటువంటి విషయాన్ని మీడియా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కాంటెక్స్ట్ క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్నటువంటి దానిలో నువ్వు బలి కావద్దు, నేను బలి కావద్దు అన్నదే నా ఉద్దేశము. మేము కూడా అదే చెప్తున్నాం, మా ఉద్యమానికి సపోర్ట్ చేయండి. ఎవరు బలి కావాల్సిన అవసరం లేదు. దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యమం చేస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయను. ఎందుకోసం అంటే భారతదేశం మొత్తం నాకు ఐక్యంగా కావాలి, భారతదేశం అఖండంగా ఉండాలనుకునేదాన్ని నేను. భారతదేశం యొక్క ఐక్యత కోసం పోరాడతాం తప్ప ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసమో, ఒక దక్షిణాది వాటి కోసమో మేము పోరాడము. ఖచ్చితంగా రోహింగ్యాలను ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి పోరాటం చేస్తాం. మీరు కూడా రండి కావాలంటే. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు ఒక జస్ట్ ఒక్క టాపిక్ని పట్టుకొని ఈ ఇష్యూ పైన అసలు ఏం జరిగింది అనేది మీరు ఆరా తీసినప్పుడు, ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టిరు అని మాట్లాడినప్పుడు మరి మీరు దానిపైన కూడా స్పందించాలి కదా. ఓన్లీ మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం పైన స్పందించడం ఎంతవరకే కరెక్ట్ అండి? విషయం తెలుసుకుని ఇవాళ స్టూడియోకి రావడం జరిగిందండి. మీరు పిలవగానే ఎందుకు వచ్చామనంటే ఇక్కడికి ప్రతిసారి ఒక్కొక్కళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోవడానికో, లేకుంటే ప్రతి దగ్గర నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతే ఈ జీవితకాలం కూడా సరిపోదు. కాబట్టి నేనేంటంటే నా సోషల్ మీడియా మాధ్యమంగా నేను చెప్పిన దానికంటే కూడా మీడియా ముఖంగా చెప్తే ఏమవుతుందంటే
చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ నేను మీడియా ముఖంగా రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ పబ్లిసిటీ స్టంట్ కాదు ఇది. వాస్తవానికి నేను మాట్లాడినటువంటి కాంటెస్ట్ ఏదైతే ఉందో అది కేవలం మార్వడి గో బ్యాక్ అన్నది 2-3 నెలల నుంచి వినిపిస్తున్న నినాదానికి గురించి మాట్లాడినటువంటి మాట ఇది, అంతే. 100% దాని గురించి మాట్లాడినాం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడితే నాకేం రాదు. మార్వడిలో వచ్చిన తర్వాత వ్యాపారాలు తగ్గిపోయినాయి మన హిందువులు, మన తెలంగాణ వాళ్ళకి అని కొంతమంది మాట్లాడుతున్నారు కదా. మరి అరే భలే ఉంది మీ కథ. ఇయ్యాల వచ్చిరా మన వాళ్ళు మార్వడీలు అదే టాపిక్ మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎవరికి నచ్చలేదు కదా. మరి నచ్చడం ఇప్పుడు ఒకళ్ళు నచ్చాలని చెప్పేసి నేను మాట్లాడలేను కదా దాని విషయం పైన. ఇప్పుడు మీరు బీజేపీ హోదాలో ఉన్నారంటే మీరు మాట్లాడేది 10 మందికి నచ్చాలి కదా. చెప్తున్నది అదే విషయం పైన. నేను ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉందో యావత్ భారతదేశానికి కూడా నచ్చాలని నేను కోరుకుంటా. కేవలం కోరుకున్నప్పుడు మీరు మార్వాడికి సపోర్ట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకు కాదండి? ఇప్పుడు సపోర్ట్ చేయడం తప్పేముంది? ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పేముంది? ఇప్పుడు కమర్షియల్ ఎందుకు అవుతుందండి? అది భలే ఉంది. నా అభిప్రాయం ఏదైతే ఉందో నేను సోషల్ మీడియా వేదికగా నేను పంచుకున్నాను అందరితో. నచ్చిన వాడు సపోర్ట్ చేస్తారు, నచ్చిన వాడు సపోర్ట్ చేయడు. ఇప్పుడు వీళ్ళకి నచ్చట్లేదు, సపోర్ట్ చేస్తలేరు. దానికోసం అని చెప్పేసి నేనైతే గుండెలు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, మేము బీజేపీ వాళ్ళమే కావచ్చు కానీ మేము అన్నిటి విషయాలు కూడా స్పందిస్తామని మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా న్యాయం ఉంది కదా, ఈ దళితులు కొట్లాడడంలో కూడా. నేను అదే అంటున్నానండి, ఇక్కడ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ విషయం పైన కొట్టిన వాడు ఎవడైనా కూడా తప్పు, కొట్టడం తప్పు, తిట్టడం తప్పు. ఆ దూషించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడాలి ఖచ్చితంగా. అదేవిధంగా కొట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ కొట్టిన వాడిని కూడా నువ్వు తీసుకెళ్ళి చట్టపరంగా నువ్వు శిక్ష వేయించు. 100% నేను ఒప్పుకుంటా, దానికి నేను సపోర్ట్ చేస్తా. కానీ ఈ కొట్లాటల విషయంలో మీరు కాంటెక్స్ట్ ను వేరే రకంగా తీసుకుపోతున్నారు చూడండి. నీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి విషయాన్ని నువ్వు దేశం మొత్తానికి, నువ్వు రాష్ట్రం మొత్తానికి ఎట్లా ఆపాదిస్తావు? నేను తెలంగాణ వాదిని, నాకైతే కాదు కదా అది, మీకైతే కాదు కదా అది. ఇద్దరి మధ్యలో జరిగింది, అవునబ్బా మీ ఇద్దరి మధ్యలో లొల్లి జరిగింది, మీ ఇద్దరు మాట్లాడుకోండి సాల్వ్ చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి మీరు మార్వాడి గో బ్యాక్ అనో లేకపోతే ఆ నినాదానికి వీళ్ళు యాడ్ అయ్యారు అనమాట. మీరు సాల్వ్ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి అని మాట్లాడుతున్నారు కానీ మీరు నేను అందరికీ ఈక్వల్గా మాట్లాడతా అని మీరు మాట్లాడినప్పుడు ఎవరైతే కొట్టిరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గట్టి ఎందుకు అడగలేకపోయారు? మరి మీరు నిజంగా అందరి పట్ల ఉండాలి, అందరికీ న్యాయం చేయాలని మాట్లాడినప్పుడు ఆ మార్వాడి ఎవరైతే వీళ్ళని కొట్టినో వాళ్ళతో మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడాలి ఇంతవరకు? మార్వాడీలు ఎవరైతే, నేను అదే చెప్తున్నాను, అందరినీ కాదు, ఎవరైతే కొట్టారో తననే. కొట్టిన వాళ్ళ దగ్గరికి ఇది ఇప్పుడు ఇద్దరు పర్సనల్ విషయంలోకి మూడో వ్యక్తి మనం పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఒక దళిత బిడ్డని కొట్టడం తప్పే కదా. అరే అవునమ్మా, మనిషికి ఫస్ట్ నువ్వు మనిషివి కదా, తర్వాతనే కదా కులం వచ్చింది నీకు. దళిత అంటే నీకు ప్రతి దగ్గర కూడా నువ్వే ఈ కార్డు వాడుకుంటావా? మరి నువ్వు ఈ కార్డును వాడుకోదలుచుకున్నావా? నువ్వు అంటే నీ కార్డు నువ్వు వాళ్ళు మార్వాడి, మేము మార్వాడి వాళ్ళ అహంకారంతో కొట్టిరా? మరి మీరు చెప్పండి. అయితే మార్వాడి అనే అహంకారంతో కొట్టినవాడు ఎవరైనా సరే, మార్వాడి అనే అహంకారం కాదు, అసలు అహంకారంతో ఎవరైనా కొట్టినా సరే తప్పేది. మరి ఇప్పుడు దళితులు అని ప్రతిసారి కార్డు వాడుకుంటారు అనడం కూడా తప్పే అని నేను అంటా. తప్పు అని అదే నేను చెప్తున్నది. నీకంటూ మనకు రాజ్యాంగం మనకు రిజర్వేషన్స్ ఇచ్చింది, వాటిని వాడుకో. నువ్వు దేనికోసం వాడుకోవాలి? నీ యొక్క చదువు కోసం వాడుకోవాలి, నీ జాబ్కు వాడుకోవాలి, తర్వాత దానికోసం నువ్వు ఎదగడానికి వాడుకో. కానీ ఇలా జరిగినటువంటి ప్రతి విషయంలోకి కూడా మనం ప్రతి ఒక్క దగ్గర కూడా కులం కార్డును వాడుకోవడం అన్నది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. మరి ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒక వ్యక్తిగా వాడుకోవద్దని అనుకున్నప్పుడు ఒక మనిషి సాటి మానవులుగా మీరు కూడా వెళ్ళి అడిగితే బాగుంటది కదా ఇష్యూలా. మరి ఖచ్చితంగా రండి, నేను చెప్తున్నా కదా, రండి హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ చేద్దాం ఇవాళ వెళ్ళి. ఎవరైతే దళితులు ఉన్నారో, దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రండి. మరి మీరు కూడా రండి, లేకపోతే నాకు వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేనే పోతా వాళ్ళ ఇంటికి పోయి. వచ్చే ముందే ఈ ఇష్యూ గురించి చూసినా ఈ కొట్లాట్లు అవన్నీ నాకు తెలిసినాయి అని మాట్లాడారు. అండ్ దీనికి తెలిసే ముందు కూడా శ్యామ్ గారికి ఒకరు కాల్ చేసి దమ్కి కాల్ ఇచ్చారు, నేను గోశాల అధికారిని మాట్లాడుతున్నా సంథింగ్ ఒకటి ఇచ్చుండొచ్చండి. అందులో బండ సమాజానికి ఇప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, ప్రతి ఒక్క వ్యక్తిని మనం జడ్జి చేయలేము. ఎవరో వాళ్ళకి అనిపించినోడు కాల్ చేసామని అన్నాడు, ఒక మాట అన్నాడు. అది నేను అంటుంది ఏంటంటే ఆ దమ్కి ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి 100% చాలా చండాలంగా ఉన్నాయి. ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దు. అట్లాంటి వ్యక్తిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అవి ఖండించాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఖండిస్తున్నానని చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిగా ఇప్పుడు ఈ పక్కన పెట్టండి, నేను హైందవి అన్నది పక్కకు పెట్టండి, నేను ఒక వ్యక్తిగానే చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఇలాంటి అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది 100% రాంగ్. ఆ వ్యక్తిని ఏం చేయండి, మీరు గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, మేము కూడా మీతో పాటు సపోర్ట్ వస్తాం. మీకు ఒక కాల్ కొడితే మీకు అందరూ లైన్లోకి వస్తారు కదండి. మాకెందుకు వస్తారు? మీరు బీజేపీ టీం కాబట్టి మీరు ఇట్లాంటి పట్టుకోవాలంటే మీకు ఎంతసేపు పడుతుంది?
అట్లేమి ఉండదండి. నేను ఒక సాధారణ కార్యకర్తని మాత్రమే. నేనేం పెద్ద నాకు కాల్ కొట్టంగానే అందరూ వచ్చి మాట్లాడి రీటైల్ గారు స్పందించారు దీనిపైన అని. లేదు సంజయ్ అన్న నిన్న బండి సంజయ్ గారు స్పందించారు. అది వేరే అది పొలిటికల్గా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు దాడి జరిగింది, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయించాలి. సరే అక్కడ ఎవరు స్పందించలేదు అనుకోండి, ఇవాళ ఆ ఇంటి అడ్రస్ ఎవరో చెప్పండి, మేమే వెళ్తాం అక్కడికి. ఏం మన తెలంగాణ ఆడపడుచుల మన తెలంగాణ ఆడబిడ్డ మనము తెలంగాణ వాళ్ళని మనం కాపాడుకోవడం మాత్రం సాధ్యం కదా మనకి. ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మరి పనిలేక తెచ్చుకున్నామా మనం తెలంగాణని. కాబట్టి ఎప్పటికైనా కూడా మానవతా దృక్పథంతో స్పందించడం అన్నది ప్రతి ఒక్క మనిషికి అవసరమైన విషయము. ఇప్పటికైనా కూడా నేను ఇది మాట చెప్తున్నాను, మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ యొక్క ఉద్దేశం కరెక్ట్గా ఉండి మీరు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించుకోవడంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది 100% రాంగ్ అని చెప్పేసి నేను అంటున్నా. కాబట్టి నువ్వేం చేస్తావనంటే కొట్టినటువంటి వ్యక్తిని కొట్టించుకున్నటువంటి వ్యక్తి అక్కడ వెళ్ళి ఎవరైతే కొట్టిండో దెబ్బలు తగిలిన వ్యక్తి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రండి మరి మా పార్టీ ఆఫీస్కి రండి, మరి మా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పండి. మరి మీ దగ్గరికి వస్తేనే మీరు మాట్లాడతారా లేకపోతే మాట్లాడారా? నేను కూడా చెప్పినా కదా, ఇంటి అడ్రస్ ఇవ్వండి మేమే వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన ఒక జస్ట్ నినాదం ఒకటి వచ్చిందని ఆ నినాదం పైన మీ దగ్గరికి అది రాకపోయినా కూడా జస్ట్ సోషల్ మీడియాలో చూసి రియాక్ట్ అయినప్పుడు ఈ విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు దీని మీద కూడా అట్లనే రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు వచ్చి చెప్తే నేను రియాక్ట్ అవుతాను అనడం తప్పు ఒప్పు కాదండి. ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ గొడవ అయింది, గొడవ అక్కడి వరకు ఆగిపోవాలి. దీనికి కాంటాక్ట్స్ చేసేసి ఇంకా ముందుకు ఫార్వర్డ్ చేసేసారు. అదేమైందంటే ఇప్పుడు పొలిటికల్గా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కొట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేసినా, మరి అరెస్ట్ చేయించినా, మరి కొట్టించిన వాళ్ళకి ఎంత పలుకుబడి ఉందో. అరే ఇప్పుడు పలుకుబడి ఎవరికి ఉంటే చట్టం ముందు అందరు సమానమే కదా. అట్లేం లేదు, కొన్ని మేము చాలా చూస్తున్నామండి. ఉంటుంది, చట్టం ముందు అందరు సమానమే. పోలీసులు కూడా పైసలకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు కదా కొంతమంది. మరి పోలీసులు పైసలకు అమ్ముడబోతున్నారా అమ్ముడబోతలేరా అన్నది కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి, ఇప్పుడు నిన్ను కొట్టిండ్రమ్మా, నిన్ను కొట్టినప్పుడు నువ్వేం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా లేకపోతే ఇంట్లో ఏడ్చుకుంటా కూర్చుంటావా చెప్పు? మార్వాడి వచ్చి మళ్ళీ ఒకసారి ఇట్లానే చేస్తాం మీ ఫ్యామిలీ కోసం అంటే ఏం చేస్తారు? ఏం చేయరు, ఎవ్వరు ఏం చేయరు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ ముందు. ఏం చెయ్యరు అనుకుంటున్నా ఎన్నో మనం జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. ఏం చేయరని మనం నోటితో ఎత్త అయిపోదు కదా. ఎన్నో జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇదొక అంశాన్ని మీరు పట్టుకున్నారు మరి గట్టిగా? ఈ ఒక్క అంశం మేము ఈ ఒక్క అంశాన్ని పట్టుకోవడం కాదు, మీరెందుకు గట్టిగా పట్టుకున్నారు? మేము ఆల్రెడీ ఇంతకు ముందు చెప్తున్నాను. అదే అండి, అందుకనే ఒక్క అంశం పైన కాదు ఇప్పుడు ఇది ఈ ప్రతి ఒక్క దానిపైన స్పందించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క అంశాన్ని కాదు, రకరకాల సమాజంలో మస్తు రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎలా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిన్న మరి లవ్ జిహాద్ కేసు ఒకటి వచ్చింది, మరి దాని మీద ఎందుకు స్పందించలేదు? మరి మనం అందరం ఎందుకు స్పందించడం? మీరు అందరూ కూడా దాని మీద కూడా స్పందిస్తాం. ఎప్పుడు స్పందిస్తారు? మరి నిన్ననే విన్నా న్యూస్. మెల్లగా స్పందిస్తావు కదా. ఎందుకు ఆ పిల్ల పెళ్లి 3 months నుంచి నడుస్తుందని మీరే అన్నారు. 3 months నుంచి నడుస్తున్న ఇష్యూని ఈ రోజు చూసినా అని మీరు మాట్లాడినప్పుడు నిన్న చూసిన ఇష్యూని మేము ఈ రోజు పోతాం అనడం తప్పేముంది? ఆ విషయంలో లవ్ జిహాద్ కేసు అన్నది చిన్న విషయమా అండి? చిన్న విషయం అసలు. ఇప్పుడు ఈ అబ్బాయిని కొట్టడం ఏదైతే ఉందో, కొట్టిన విషయాన్ని మీరు ఎట్లయితే చూస్తున్నారో, మీరు ఆ ఇష్యూ పైన మాట్లాడేదా? ఏ విషయం పైన? ఇప్పుడు మీరు మాట్లాడే లవ్ జిహాద్ పైన నిన్ననే మాట్లాడినాం. ఆ విషయం పైన మాట్లాడడం జరిగింది. నేను నిన్న 15th August సందర్భంగా మేము ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ విషయం పైన నేను ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇచ్చినాను. ఇవాళ కూడా ఒక దళిత వ్యక్తిని కొట్టిండ్రు. ఇంకొకటి అచ్చంపేటలో కూడా ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ పైన నేను స్పందించడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియాలో స్పందించాను. అంటే నేను పెట్టే ప్రతి ఒక్కటి మీరు అందరూ ఫాలో కావాలనే రూల్ అయితే లేదు కదా. ప్రతి ఒక్కరు స్పందించాలన్న రూల్ కూడా లేదు కదా. విషయం తెలిసినప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా స్పందిస్తాం. అది ఇంకొకటి ఏంటంటే అక్కడ పారిశుద్ధ కార్మికుడు, అతన్ని స్మెల్ వస్తుంది, నువ్వు ఆఫీస్లోకి రావద్దని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడు మరి ఒక దళిత వ్యక్తిని? మరి అది తప్పు కదా. ఆ విషయాన్ని నేను ఖండించిన. మరి ఆ విషయం అందరూ తెలుసా? మరి మీకు తెలియదు. ఇంకొకటి ఊరుకోండి, అదే చెప్తున్నా నేను. అందుకనే మేము చెప్తున్నా తెలుస్తుంది, లేకపోతే మీరు నా సోషల్ మీడియా అకౌంట్లో పోయి చూసినా తెలుస్తుంది విషయం ఏందని. అది ఇంకొకటి జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీలో ఊరుకొండపేట మండలం ఉంది. ఊరుకొండ అన్నది మంచి ప్రసిద్ధమైనటువంటి ఆంజనేయ క్షేత్రం. ఆడ అమ్మాయిని రేప్ చేసారు. అమ్మాయిని రేప్ చేసిన తర్వాత అమ్మాయిని ఘోరమైన రేప్ చేసేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు స్పందించకపోతే నేను NHRCకి కంప్లైంట్ చేసిన. మరి ఆ అమ్మాయి కూడా దళిత బిడ్డనే. మరి
మరి ఆ విషయం పైన కూడా మీరు స్పందించాలి కదా. మరి ఏడికి పోయినప్పుడు మరి దళిత సంఘాలను ఏడిపోయినాయి. ఎన్హెచ్ఆర్సీకి నేను కంప్లైంట్ చేస్తే ఎన్హెచ్ఆర్సీ ఇవాళ దాన్ని ఫాలో అప్ చేసిన కేసుని. మరి ఈ విషయాలని మీకు తెలియవు కదా, మరి నేను చెప్తేనే తెలుస్తుంది కదా మీకు. మరి అట్లాంటప్పుడు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు జరుగుతున్నాయి కదా. నేను చెప్తేనే తెలుస్తుంది కదా అని మీరు మాట్లాడేది ఒక పాయింట్ బాగుంది. మరి మీరు కూడా సోషల్ మీడియాలో కొట్టిరనే విషయం తెలుసుకుంటేనే కదా మీకు తెలిసింది, లేకపోతే అది కూడా మీకు నేను తెలుసుకున్నాను కాబట్టే నేను ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగిందని నేను క్లారిటీ ఇస్తున్నాను. తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు రియాక్ట్ అయ్యారని నేను చెప్తున్నా. రియాక్ట్ అయ్యిండు, నేను తమ్ముతో మాట్లాడినాను. అందుకనే శ్యామ్ అనే వ్యక్తితోనే నేను మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు ఇంట్రాక్షన్ లేదు మాకు ఇద్దరికి కూడా, ఎవరో కూడా తెలియదు. హుయి శ్యామ్ అని నాకు తెలియదు, ఆ అబ్బాయి కూడా నేను ఎవరో తెలియదు. కాబట్టి అది సోషల్ మీడియాలో జరిగింది ఆ విషయం. సో మీడియా ద్వారానే మీ వాళ్ళే అంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో అది వాళ్ళ కౌంటర్కి దారి తీసింది. కాబట్టి నేను ఏం చెప్పిన అంటే శ్యామ్కి కూడా చెప్పిన అనమాట, శ్యామ్ తమ్మి ఇప్పుడు మనం ఇద్దరం కొట్లాడుకుంటే కాదు కదా, ఇక్కడ కొట్లాడుకుంటేనో పీకులాడుకుంటేనో అయ్యేది ముచ్చట కాదు, ఏదో ఒక పరిష్కారం రావాలి దీనికి. కాబట్టి ఏం చేయాలి మనం అని అంటే ఇవాళ వాళ్ళని ఎటు గోబ్యాక్ అనాల్సిన అవసరం లేదు, కానీ మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన యొక్క ఏవైతే వృత్తులు ఉన్నాయో, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించుకోవాలి ఖచ్చితంగా. ఇదే విషయం మోదీ గారు కూడా చెప్పారు మనకు, లోకల్గా ఉన్నటువంటి లోకల్ వోకల్ అని చెప్పింది ఎందుకోసం అని అంటే ఇందుకోసం అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ బోనాలు అయిపోయినాయి, బతుకమ్మ మొదలవుతుంది, బతుకమ్మల డీజేలు వచ్చినాయి, డీజేలను బంద్ చేపిద్దాం. మరి బతుకమ్మల దాండియా వచ్చింది, దాండియాను కూడా బంద్ చేపిద్దాం. మనం కోలాటాలు ఆడుకుందాము, బతుకమ్మలో కూడా మనము బతుకమ్మ పాటలు మనమే స్వచ్ఛమైనటువంటి తెలంగాణ పాటలతో బతుకమ్మ ఆడదాం. మరి దానికి అందరు కూడా సహకరించండి. మరి బతుకమ్మ పాటలను ఇవాళ ఫోక్ సింగర్స్తో అందరితో పాడిద్దాం. మరి మన నేటివిటీకి దగ్గర ఉండేటటువంటి బతుకమ్మను వదిలేసి మనము ఎందుకోసం అని చెప్పేసి అని వేరే కల్చర్ మనం 100% అండి. నేను పోయిన సంవత్సరం ఈ అడుగు ముందుకు వేసినాను నేను, కానీ ఇక్కడ కూడా ప్రచారం లేకపోవడం వల్ల ఇది ఆగిపోయింది నాకు అక్కడనే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ముందుకేద్దాం. 10 పాటలు నేర్చుకుంటే మనకే కదా మన తెలంగాణ కల్చర్ మనకు నేర్చుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి ఏంది అని అంటే అందరం తెలంగాణ వాళ్ళమైనా, ఆంధ్రాలైనా, లేకుంటే గుజరాతీయో, రాజస్థానీయో ఎవరైనా సరే తప్పు చేసిన వాడి ఎవరిదైనా తప్పే, ఆ తప్పును అందరం ఖండిద్దాం. ఒకవేళ వాళ్ళ ఇండ్లకు వెళ్ళేటటువంటి సదుపాయం మనకు ఒకవేళ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి వద్దాం. దానిలో ఎలాంటి నేను ఒకటే కోరుకుంటున్నాండి, మీరు అతని దగ్గరికి వెళ్ళి తను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఒక దళిత బిడ్డను పట్టుకొని అట్లా కొట్టడం కరెక్ట్ కాదు. మార్వాడీస్ అందరికీ కూడా దళితనే కాదండి, ఎవరైనా సరే కామన్ పీపుల్ అయినా దళిత బిడ్డనే కాదు, ఎవరైనా సరే మనుషులు కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ అండ్ ఆల్ రిలీజియన్స్. దాని మీద మీరు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే స్పందించాలని ప్రతిసారి మీరు దళిత అని చెప్పేసి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? దళిత అని వదిలేయండి, కానీ ఒక సాటి మనిషిగా ఇంకొక మనిషి ఎందుకు వదిలేస్తాను చెప్పండి. ఇప్పుడు దళిత ప్రతిసారి 10 తీసుకున్న దానిలో ప్రతి బయటలో అలా కాదండి. అవును, అరే నువ్వు మనిషిని కొట్టిందని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మనుషుల మనం మర్చిపోయారా? మరి కులాలే మనకు ముఖ్యమా? మనుషులను మర్చిపోయినామా? అదే అంటే తక్కువ కులం అంటే చిన్న కాదండి, ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు. నేను అదే చెప్తున్నాను, ఆల్ ఆర్ ఈక్వల్. మన దేశంలో మనకు వర్ణ వ్యవస్థ ఉన్నది, ముందలో కుల వ్యవస్థ ఎప్పుడు లేకున్నది. బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి కుల వ్యవస్థలో ఇంకా కొట్లాడుకుంటున్నాం మనం అందరం కూడా. వర్ణ వ్యవస్థలో నేను కూడా శూద్రురాలని, ఇవాళ నేను శూద్రునే, నేను ఇంకా తక్కువ జాతి కులానికి చెందినటువంటి వ్యక్తిని అనుకుంటా నేను. కాబట్టి నేనేమంటా అంటే నేను చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తులు శూద్రులు అని కాదు. అక్కడ ప్రతి ఒక్కరం కూడా అంటే మనకు వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోకుండా మనకంటూ ఎవడో పెట్టిపోయినటువంటి ఆ కులాలను పట్టుకొని ఇంకా ఎలాడపడుతున్నాం చూడండి, అది రాంగ్ అని నేను అంటాను. ఓకే అండి, ఫైనల్గా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఒకరిపైన చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా కావచ్చు, దాన్ని మీరు ఇప్పుడు మీకు తెలిసింది ఇష్యూ కాబట్టి దీనిపైన మళ్ళీ మీరు స్పందించి ఇంకొక వీడియో చేయాలని, అండ్ వాళ్ళకి ఎట్లు తిరిగి శిక్ష పడేలానో లేకపోతే వాళ్ళకి సారీ చెప్పించడమో ఏదో ఒకటి జరగాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా బీజేపీ నుంచి ఏం చెప్తారు దీనికి? నేను పార్టీ తరపు నుంచి అప్పుడు పార్టీ తరపు నుంచి నేను ఏం చెప్పదలుచుకోలేదు, వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఎవరమైనా సరే భారతీయులమే. మన భారతదేశంలో కులాల కొట్లాటలు వద్దు, మనకు వర్గాల కొట్లాటలు వద్దు, ప్రాంతాల కొట్లాటలు అసలుకే వద్దు. సాధించుకోవాల్సిన తెలంగాణ తెచ్చుకున్నాము. ఇక్కడ మనం ఎట్లా అభివృద్ధి చెందాలన్న ఒకటే కాంటెక్స్ట్ మీద మనం పోవాల్సిందే. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష పడిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ స్పందించిన వాళ్ళం ఎవరైనా సరే వాళ్లకు సపోర్ట్గా ఉందాం. అప్పుడు ఏమవుతుందంటే మన బలోబలం
పెరుగుతుంది తప్ప తగ్గదు అక్కడ. కాబట్టి మనకి మనం సహాయం చేసుకుందాము, మనం ఇంకొకరికి సహాయం చేద్దాం. ఎందుకంటే బయటి రాష్ట్రాలలో కూడా మన యొక్క వ్యాపారులు చాలా మంది ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి చేస్తే మన పరిస్థితి ఏంటి, తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇవాళ మనము ఈ తెలంగాణలో మా తెలంగాణలో మేమే ఉండాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు కాబట్టి అంగీకరించడం కాదు, ఇది ఖచ్చితంగా రేపు జరిగితే ఏం చేస్తాం మనం చెప్పండి. రేపు విదేశాలలో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళందరినీ కూడా తరిమేస్తే ఏం చేస్తారు చెప్పండి. మరి మీరు అంగీకరించడం కాదు, ఆచరించి చూపించాలి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. షూర్ అండి, మీరు ఆ విషయం పైన మీరు కూడా ఒక స్టెప్ ముందుకు నడవండి. మేము కూడా మీ వెనకాల ఉంటాం ఆ ఇష్యూ పైన. మీరు ఒకరోజు అక్కడికి వెళ్ళిన రోజు మాకు చెప్పండి, డెఫినెట్గా మేము వస్తాం. 100%. సో చూసారు కదండి, ఈ ఇష్యూలో మీరేమనుకుంటున్నారు, మరి ఎవరిది తప్పు ఇందులో? అంటే ఇప్పుడు దళిత బిడ్డ అని చెప్పేసి కాదు, మనం ఒక సాటి మానవులుగా ప్రతిదీ కూడా ఆలోచించాలి. మన దగ్గర అన్ని కులాలు అన్ని మతాలు ఏకతాటిగా ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా అలానే ఉండాలి. ఆ శాంతిని మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి తప్ప మనం అహింసా మార్గంలో వెళ్ళొద్దు అనేది తన యొక్క సారాంశం మొత్తం ఇదైతే. సో మరి మీరు కామెంట్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ మెసేజ్. దాన్ని బట్టి మనం నెక్స్ట్ తను వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే ఒక విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ.